గుణవంతుడు ఆయన్ని కాకాని గోవర్ధన్ జైలుకి పోయి చూసి వచ్చాడు. సరే, ఇక్కడ మహిళా ఎమ్మెల్యే మీద నోరు బారేసుకున్న నీచంగా మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డిని చాలాసేపు పరామర్శించి వచ్చాడు. బయటికి రావటం చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఒక్కటి నిజం లేదు, ఒక్కటి నిజంలే. ఆయన మెయిన్గా ఏం మాట్లాడంటే, ఆయన వస్తుంటే జనం వస్తుంటే ఆంక్షలు పెడుతున్నారంట. ఆంక్షలు పెట్టి కంప్లీట్గా ఆపేస్తున్నారంట. నేనేమంటాను, నువ్వు పర్మిషన్ ఏం పెట్టుకున్నావు? ఆయన పరామర్శిస్తాను పోతానన్నావు. అంతమంది 100 మంది పోలీసులు పెట్టారు నీకోసం. అక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర 100 మందిని అలో చేయమన్నారు. నువ్వు పరామర్శకు వచ్చావు, బహిరంగ సభకు రాలే, ర్యాలీ అని పెట్టలే, నువ్వు పర్మిషన్ ర్యాలీ అని పెట్టలే. నేను స్ట్రైట్గా ఒకటి అడుగుతుండా, తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మాత్రం బయట రావాలంటే పరదాలు వేయాలా, షాపులు మూసేయాలా, బ్యారికేడింగ్ చెయ్యాలా, చెట్లు నరికేయాలా? ఏం మాట్లాడినారు మీరు? నన్ను జనంలోకి పోనీయటం లేదు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బయటకు వస్తే చెట్లు నరికేయాలా, పరదాలు కట్టాలా, బ్యారికేడింగ్ చెయ్యాలా? నరకం చూపించావు నువ్వు. తమరు ముఖ్యమంత్రిగా బయట వస్తే ఇంకా ఆ ప్రాంత ప్రజలు, వ్యాపారస్తులు, కిళ్ళి కొట్టులు, షాపులు, ట్రాఫిక్ నరకం చూపించావు. ఈరోజు ఫ్రీగా వదిలేస్తున్నాం మిమ్మల్ని. మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. తప్పుడు కేసుల గురించి మాట్లాడినాడు. తప్పుడు కేసులు పెడుతున్నారంట. అయ్యా, తమరి టైంలో చంద్రబాబు నాయుడు గారు, కింజారపు అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి, ధూళిపాల నరేంద్ర, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అస్మిత్ రెడ్డి, బీటెక్ రవీంద్రారెడ్డి, ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్, చెల్లా రామచంద్రారెడ్డి, ఓన్లీ మెయిన్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పా. ఆఫీసర్లు గురించి మాట్లాడినావు. నీ వల్ల ఆనాడు శ్రీలక్ష్మి దగ్గర నుంచి, ధనంజయ రెడ్డి దగ్గర నుంచి, శ్యామలరావు దగ్గర నుంచి, పోలా భాస్కర్ దగ్గర నుంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు, పి సీతారామాంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్ని, ఆ గ్రేడ్ ఆఫీసర్ వెంకటరెడ్డి, డిఎంజీ వెంకటరెడ్డి, నీ వల్ల వీళ్ళందరూ ఆఫీసర్లు జైలుకి పోయినారు. నేను చెప్పిన మా నాయకుల్ని దుర్మార్గంగా కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చింతమనేని ప్రభాకర్ వరకు జైలుకి పంపించావు. ప్రభాకర్ రెడ్డిని అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి రావటం జైలు నుంచి, మళ్ళీ ఇంకో కేసు పెట్టడం, జైలుకి పంపించటం, ఇన్ని ఘోరాలు చేశావు. నేను అడుగుతుండా, నువ్వు ఈరోజు